జ్యోతిష్యుడు వేణుస్వామి ఆయన ఎన్ని వివాదాల్లో ఉన్నారో, ఎన్నిసార్లు వికృతమైనటువంటి పరిస్థితికి దారితీశారో, ఒక దశలో అయితే ఆయన కుటుంబం కూడా ఎలా మీడియాలో రచ్చకు కారణమయ్యారు. ఇవన్నీ మనం చూసాం. నేను వాటి మీద ఎక్కువ మాట్లాడను. నిజానికి అదంతా ఒక ప్రచారం, ఒక ఆర్భాటం, ఒక అతిశయోక్తి, అవాస్తవం అని అందరికీ ఇప్పటికి తెలిసిపోయింది. ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే నమ్మొచ్చు. ఎప్పుడూ ఉంటారు నమ్మేవాళ్ళు, ఎవరినైనా నమ్మేవాళ్ళు ఉంటారు. పైగా మన మీడియాలో వాళ్ళకి లభించే ప్రచారం, వాళ్ళు కొనుక్కునే ప్రచారం, వీటన్నిటి రీత్యా కూడా ఇది జరుగుతుంటుంది. అనేక సార్లు ఆయన మీద కేసులు పడ్డాలు ఇట్లాంటివి కూడా జరిగాయి. అజ్ఞాతవాసాలు, హఠాత్తుగా ప్రత్యక్షం కావడాలు, ఏవో బాగా తమను తాము సెల్ఫ్ ప్రమోషన్ చేసుకునే వాళ్ళల్లో ఆయన ఒకరు. నిజంగా అది అందరి భవిష్యత్తు తెలిసిన వాళ్ళైతే సెల్ఫ్ ప్రమోషన్ ఎందుకు చేసుకోవటం, దాని ఎంతగానే జరుగుతుంది కదా. అదేమో కానీ ఇప్పుడు ఈ ప్రచారం కోసం మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకురావటం వేణుస్వామి నాకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. నిజంగా జగన్ తనని అడిగారని, రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని, అప్పుడు ఏదో ఒక 4-5 నెలలు కొన్ని కేసులు, కొన్ని సమస్యలు వస్తాయని చెప్పానని ఈయన చెప్తున్నాడు. విమానంలోనూ కలిశారని. నాకు తెలియదు దాని నిజానిజాలు, కలిసి ఉండొచ్చు కూడా. అప్పుడు అడిగారు అంటే నన్ను ఎవరైనా అదే అడుగుతారో, ఆయన కూడా అడిగాడని. సార్, జగన్ను కేసులు వెంటాడుతాయి ఒక 5-6 నెలలని చెప్పడానికి పెద్ద జ్యోతిష్యం అక్కర్లేదు. రోజువారీ రాజకీయాలు ఇవన్నీ పరిశీలించే వాళ్ళు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు ఈడీ వెళ్ళి అవినాష్ రెడ్డి మీద దాడి చేసింది, ఆ వార్త కూడా నిన్న వచ్చేసింది. కాబట్టి చాలామంది జ్యోతిష్యులు అని రకరకాల పేర్లు ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇదమిద్దంగా స్పష్టంగా చెప్పరు. చెప్పేవి కూడా అటు ఇటు తిప్పి చెప్తారు. వాటిలో కొన్ని నిజం అవుతాయి, ఎవరు చెప్పినా అవుతాయి, ఏమీ తెలియని వాడు చెప్పినా అవుతాయి. ఇంకా రెండవది, జ్యోతిష్యమే జోష్యాల ఎక్కువగా ఉంది, జనంలోకి ఎక్కడికి వెళ్ళినా వచ్చారు, ఇవన్నీ చెప్తున్న ఈ సమయంలో ఆయన జగన్ వెళ్ళి ఈయన అడగటం, అడిగారా లేకపోతే ఇతను చెప్పుకుంటున్నాడా, అది వాళ్ళే చెప్పాల్సి ఉంటుంది. ఆ చెప్పిన దాన్ని ఈయన ఆ ప్రైవేట్గా అడిగి ఉంటే దాన్ని ఈయన ప్రచారం చేసుకోవటం, దాన్ని మళ్ళీ బాగా చెప్పటం. అంటే ఇక్కడ అది మీడియా అయినా, జ్యోతిష్యులైనా, స్వాములైనా ఐడెంటిఫై అయితే తాము ప్రమోట్ అవుతామనే ఒక లక్షణం బాగా పెరుగుతుంది. అది ఇందులో ముఖ్యంగా ఉంది. సో అనుకూలంగా ఉన్నారంటే వాళ్ళందరూ తమ వైపుకి వచ్చేస్తారు అని. ఇది నిజానికి కీలక పదవుల్లో, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు, బాధ్యతలు నిర్వహించిన వాళ్ళు, అలాగే మళ్ళీ నిర్వహించాలనుకుంటున్న వాళ్ళు ఇలాంటి ఎలిమెంట్స్కు స్కోప్ ఇవ్వటం మటుకు సరికాదు. వాళ్ళు ఏదైనా వ్యక్తిగతంగా చేసుకుంటే చేసుకోవాలి. ఎప్పుడో ఇందిరాగాంధీ హయాంలో ధీరేంద్ర బ్రహ్మచారులు, లేదా పివి నరసింహారావు, చంద్రస్వాములు, అవధూతలు చాలామంది ఇలాంటి పనులు చేశారు. కానీ ఆ క్రమంలో ఇప్పుడు వేణుస్వామి లాంటి చాలా వివాదాలే కాదు, అనేక అభ్యంతరకరమైన ఆరోపణలకు గురైన వ్యక్తులు, వాళ్లకు అవకాశం ఇవ్వటం, వాళ్ళ ప్రచారానికి తాము సాధనాలు కావటం మటుకు ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇంకా నిజాలు ఏంటి, ఇట్లాంటి వాటి మీద ఖండనలు ఏం రావు, అంతవరకు చెప్పొచ్చు. ఖండనలు, వివరణలు ఏమీ రావు. వచ్చినా ఏదో పరోక్షంగా అటు తిప్పి ఏదో చెప్తుంటారు, దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఈ లోపల దీనికి జరిగే ప్రచారం జరిగిపోతుంది. ఎవరికి ప్రచారం ఇస్తున్నారు, ఆ ప్రచారం ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఇదో పెద్ద ప్రశ్న. ఆ ప్రభావంతో అవగాహన లోతు లేని వాళ్ళు, పరిపక్వత లేని వాళ్ళు, లేదా ఆందోళనలో ఉన్నవాళ్ళు పక్కదో పడితే ఎవరు బాధ్యత వహిస్తారు? చాలా పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళే వీటి ప్రభావానికి గురైపోతుంటే అన్నీ తెలిసి కూడా ఇంకేమవుతారు? కాబట్టి ఈ ప్రచార వ్యూహాల్లో ప్రముఖ వ్యక్తులు చిక్కుకోకుండా ఉండడం చాలా మంచిది.